అఖిల్ బాగున్నావా? బాగున్నా. నేను ఒక మిషన్ కనిపెట్టా. మెషిన్ ఏంటి ఇంత డిఫరెంట్ గా ఉంది? ఏ మెషిన్ ఇది? టైం ట్రావెల్ మిషన్. టైం ట్రావెల్ మిషనా? అంటే ఇది దీనివల్ల ఏం ఉపయోగం? ఫ్యూచర్లోకి వెళ్ళొచ్చు దీనివల్ల. ఫ్యూచర్లోకి వెళ్ళొచ్చా? మళ్ళీ రిటర్న్ రావచ్చా దీంతో? అయితే ఫ్యూచర్లో ఉండిపోతామా? రావచ్చు. ఎలా? ఈ బటన్ నొక్కితే రావచ్చు. ఓకే, ఈ బటన్ నొక్కడం వల్ల ఫ్యూచర్లోకి వెళ్ళిపోయి మళ్ళీ రావచ్చు. ఓకే, ఎలా అంకుల్? నేనా? సరే, నువ్వు ఫస్ట్ టైం ట్రై చేసేదాన్ని నేను కూడా ఒకసారి ఫ్యూచర్లోకి వెళ్దాం అనుకుంటున్నాను. అసలు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్లో మనుషులు ఎలా ఉండబోతుంది, ప్రజెంట్ 2000 అసలు ఆ ఫ్యూచర్ ఇలాగ ఎలా ఉంటుంది, అసలు దేశం కానీ ప్రజలు కానీ ముఖ్యంగా క్రైస్తవులు ఎలా ఉండబోతారని నేను చూస్తాను అనుకుంటున్నాను. నీకోసం నేను ఎలా చెప్పు. ఈ బటన్ నొక్కితే వెళ్ళొచ్చు. ఈ బటన్ నొక్కితే వెళ్ళొచ్చు, తిరిగి మళ్ళీ ఈ బటన్ నొక్కి వెనక్కి రావచ్చు, అంతేనా? ఓకే, నేను వెళ్తాను ఫ్యూచర్లోకి. స్టార్ట్ చేయనా? 3, 2, 1. ఓకే, నేను స్టార్ట్ చేసి వెళ్తాను. 3, 2, 1. అరే అబ్బా, ఏంటి సౌండ్ అంతా? మొత్తం నాయిస్ ఉంది. పొల్యూషన్ ఏంటి? మొత్తం పొల్యూషన్ ఏంటి? ఇంత వాసన వస్తుంది. అసలు నేను ఎక్కడున్నాను? ఫ్యూచర్లోకి వచ్చాను కదా. ఇది బస్ స్టాప్లో ఉంది. ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, వెళ్ళి అసలు అడుగుదాం ఇది ఎక్కడ ఉన్నాను ఏంటి అనేది. బాబు బాబు, చోటు మిషన్ అనుకుంటా. బాబు, ఎవరు వేడు యోయ్ అని చెప్పి భయపడుతున్నాడు. ఎవరిని వేసేయాలి? ఎవరు వచ్చేస్తారు? ఎక్కడికి వచ్చేస్తున్నారు? బాబు బాబు, అంకుల్ అది కాదు, అసలు ఏం జరుగుతుంది? ఎవరు వచ్చేస్తున్నారు? ఏం వేసేయాలని ఏంటి అసలు? ఇదేంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? గేమ్ ఆడుతున్నావా? నువ్వు గేమ్ ఆడినట్టు మర్డర్ చేస్తున్నట్టు ఉంది. సరే కానీ అసలు ఇది ఎక్కడ? అసలు నేను ఎక్కడ ఉన్నా నాకు తెలియట్లేదు. ఇది ఏ దేశం? ఇండియానా? ఇండియాలో ఎక్కడున్నా? హైదరాబాదా? హైదరాబాద్ ఫ్యూచర్ ఇంత డెవలప్ అయిపోతుందా? ఓకే, ఫ్యూచర్ ఎలా ఉండబోతుందా హైదరాబాద్? వావ్ 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 వావ్. ఎవరు నువ్వు? బ్రో అంటున్నావు, అంకుల్ అంటున్నావు, తాత అంటున్నావు. బ్రెయిన్ పని చేయట్లేదా నీకు? మంచిగా స్టార్టింగ్ మైండ్ పని చేయని చేస్తాడు. చాలా ఆకలేస్తుంది. ఫస్ట్ అర్జెంట్గా ఏదైనా తినడానికి ఉంటే బాగుంది. ఏం లేవా ఇక్కడ? ఎవరో ఫ్రూట్స్ అమ్మడానికి వచ్చారనుకుంటా. ఎవరో వీళ్ళు ఫ్రూట్స్ అమ్మడానికి వచ్చారనుకుంటా. అర్జెంట్ ఆకలిస్తుంది, దగ్గర కొనుక్కుంటారు. ఈ యాపిల్స్, మ్యాంగోస్, బనానాస్ ఎంత? యాపిల్స్ 100కి 2. 100కి 2? 100కి 10 వచ్చినాయి కదా. మ్యాంగోస్ ఎంతమ్మా? 100కి 2. 100కి 2? బనానాస్ 100కి 2. 100కి 2? ఏమేది 100కి 2 అని అంటున్నావు? సర్లే అమ్మా, ఈ 100 రూపాయలు తీసుకుని నాకు 2 యాపిల్స్. ఈ 100 రూపాయలు చెల్లవు. 100 రూపాయలు చెల్లవు? ఎందుకు? గవర్నమెంట్ బ్యాన్ చేసిందా? ఓకే అమ్మా, ఇది తీసుకుని 100 రూపాయలు తీసుకుని మ్యాంగోస్ ఇవి కూడా చెల్లవు. చెల్లవా? అరే బనానాస్ ఇవి కూడా చెల్లవా? మరి ఎలా? నాకు ఆకలిస్తుంది, తీసుకోవాలి. నాకు ఇప్పుడు ఎలా కట్టాలి?
పేలో. ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చా? ఎలా? ఫోన్ పే. ఫోన్ పేనా? గూగుల్ పే. గూగుల్ పేనా? పేటిఎం. పేటిఎం. ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం అంటే ఏంటివి? ఆన్లైన్లో పే చేయొచ్చు. నా దగ్గర డబ్బులు లేవు, ఎలా మరి ఇప్పుడు? ఏమైంది భయ? ప్రాబ్లం ఏంటి? నాకు చాలా ఆకలేస్తుంది. వాళ్ళకి 100 రూపాయలు ఇచ్చా, అవి చల్లవు బ్యాన్ అయ్యేవంటున్నారు. ఇప్పుడు ఎలా? నాకు చాలా ఆకలేస్తుంది. అడిగితేనేమో ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం అని ఏదేదో అంటున్నారు. ఇప్పుడు నాకు ఎలా కట్టాలి? అంతకంటే ఏం చేయాలి? మా భయ్య ఫ్రెండ్ యాపిల్ థ్యాంక్ యూ. కానీ సరేగా, నా ప్యాంటు హోల్సేల్ ఎలా ఉంది? మోడల్. మోడలా? ఈ కళ్ళద్దాలు ఏంటి? వాచ్లు ఏంటి? మోడల్. మోడలా? అసలు నీ పేరేంటి? నా పేరే మోడల్. మోడలా? బాబోయ్, నీ మోడల్ చెప్తాను. దయచేసి ఇక సెలవు. థ్యాంక్ యూ సో మచ్ మీరు హెల్ప్ చేసినందుకు. ఓకే బాయ్. అమ్మా సర్లే, ఏదైనా తినేద్దాము. ఏంటో జనాలు ఇలా తగలేదు నాకు ఒకరొకరు. అమ్మా ఏంటిది ప్రశాంతంగా ఉన్నావు? ఒకడేమో చెవులు తగినాడు, ఒకడేమో మోడల్ అంటున్నాడు. ఏంట్రా బాబు ఇక్కడ ఎలా ఉన్నారు జనాలు? ఒక్కొక్కడు ఒక్కొక్క వెరైటీగా ఉన్నాడు అసలు. అమ్మా హలో హలో, ఏం చేస్తున్నావు? తిన్నావా? ఏంటి కలిసి చెప్పాలా? ఏదో ఉంది నీ కళ్ళల్లో, ఏదో మెరుపుంది నీ కళ్ళల్లో. నువ్వు కాదంటే దూకుతా మూసీను. వేరే కూడా ఫోన్ చేస్తున్నా, మళ్ళీ చేస్తాను. హలో స్వాతి, ఏం చేస్తున్నా? తిన్నావా? ఇక్కడే బస్ స్టాప్ దగ్గర కూర్చున్నా. ఏంటి నీకు కూడా కవి చెప్పాలా? నీకు కవి చెప్పాలా? సరే చెప్తున్నా. స్వాతి 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 స్వాతి, నువ్వు కాదంటే అయిపోతా కోతి. అయిపో. ఒక నిమిషం మళ్ళీ కాల్ చేస్తా, వేరే వాళ్ళు కాల్ చేస్తా. ఇది తిన్నావా? తిన్నా. ఇంకేంటి ఏం చేస్తున్నావు ఇంకా? సరే నాకు మళ్ళీ చేస్తాను, వస్తున్నారు, మళ్ళీ చేస్తాను. హాయ్ బాలాజ్, హౌ ఆర్ యు? ఎలా ఉన్నావు? నీకు ఉందంట కదరా, కంగ్రాచులేషన్స్. కూతురు పేరేంట్రా? గాయత్రి అన్న. స్వాతి, ప్రీతి, శృతి, పెళ్ళేమో గాయత్రిగా. ఎవడరా ఇక్కడ అసలు? ఏంటో ఒకడేమో చౌకోడు తగ్గాడు, ఆడేమో గేమ్లో పిచ్చోడు అయిపోయాడు, ఇంకోడేమో మోడల్ అంటున్నాడు, ఈడేమో స్వాతి, శృతి, ప్రీతి అంటున్నాడు, పెళ్ళేమో గాయత్రి అంటున్నాడు. అమ్మా మనుషులేంటరా బాబు ఇలా తయారయ్యారు బాబోయ్. వెరైటీగా ఉన్నారు మనుషులు అందరూ. ఎవరా నువ్వు మొక్క మీద కూర్చున్నావు? తమ్ముడు చెప్పండి. ఏంటి నీ వయసు ఎంత? నువ్వు సిగరెట్ తాగుతున్నావు ఏంటి? నాకు జస్ట్ 14 years అంకుల్. కరెక్టే, 14 years. ఈ వయసులో అయితే సిగరెట్ ఎందుకు అసలు? నేను ఎంత మంచోనో తెలుసా అంకుల్? అబ్బో ఏంటి ఎంత మంచోడు? మా గదిలో ఇంకా 9 years కి తాగేస్తున్నారు. 9 years అంటే 9 years తాగదు, నువ్వు 14 years కాబట్టి నువ్వు మంచోడు. అవును. అర్జెంట్ మీ పేరెంట్స్ మీ దగ్గర చెప్పి నేను కూడా వస్తా. సరే సరే అంకుల్, గుడ్ మార్నింగ్. అరే ఎవరు రైడు? చిన్న వయసులో సిగరెట్ తాగుతూ మరి నా మీద వదిలేసేస్తున్నాడు. అమ్మ విచిత్రంగా ఉన్నారా బాబు, ఒక్కొక్కరు ఒక్కొక్క మనిషిలాగా బాబోయ్.
వెరైటీ వెరైటీ మనుషులు తగ్గుతున్నారు రా బాబు. ఇలా ఫ్యూచర్లోనే చచ్చిపోయేలా ఉంది వీళ్ళందరూ చూసి. హాయ్ అమ్మా, చర్చికి వెళ్తున్నావా? ఓకే, ఎక్కడ మీ చర్చ్? ఎన్ని గంటలకు చర్చ్? ఆల్మోస్ట్ 10 అయిపోయింది. మరి వెళ్దాం. అబ్బో, అది కాదమ్మా, టైం 10:30 అయిపోయింది ఆల్మోస్ట్. మరి మీ పాస్టర్ ఏమన్నారా? ఎందుకంటే అనుకోని ఖచ్చితంగా అంటారు. మరి ఎందుకు ఎప్పుడు వెళ్ళమన్నది కాదనుకోండి, ఎందుకు వెళ్ళామన్నదే ముఖ్యం. మేకప్ వేసుకోడాక? అనుకోని సారీ సరే కానీ, అంటే పాస్టర్ గారు ఏమన్నారు? లేట్ వస్తానికి ఏం మిమ్మల్ని గద్దించరా? ఆయన అంటేనే ఉంటారు, మేము చేస్తూనే ఉంటాం. అంటే ఆయన చెప్తూనే ఉంటారు, మీరు లేట్ ఎంతనే ఉంటారా? అంతే కదా అనుకోని మరి. అబ్బో, ఓకే అమ్మ, టైం 12 అయిపోయింది. ఓకే అంకుల్, బై బై. నా మేకప్ ఎలా ఉంది అంకుల్? గోడకు పెయింట్ వేసినట్టు ఉందిలే. ఓకే అంకుల్, చర్చ టైం అవుతుంది, బాయ్. టైం 10:30, మేకప్ వేసుకుని వచ్చింది. ఇంకా మేకప్ వేసుకుని వచ్చింది. 10:30 అయిపోయింది, 12 అయిపోయింది. సమయం లేదు, సందర్భం లేదు. చర్చిలంటే భయం భక్తి లేదు ఈ జనాలకి. అందరు ఏంట్రా బాబు ఇలా ఉన్నారు, వెరైటీ వెరైటీ మనుషులు తయారయ్యారు. అబ్బా, ఇంకెవరు వస్తారా బాబు ఇలా తయారయ్యారు అందరు. మందంటే అది లేకపోతే బ్రతకడం కష్టం. దేశాలైనా దాటేస్తాం, ఇంట్లో సామాన్లన్నీ అమ్మేస్తాం. ఎవరు నువ్వు సామాన్లు అమ్మేస్తా అన్నా? బాగా తాగున్నాడు అనుకుంటా. మీరు తాగరా అంకుల్? నేను తాగనమ్మా. ఏ గుడ్ గర్ల్. గుడ్ బాయ్. ఏదో ఒకటి అంకుల్, ఒక 100 రూపాయలు ఇవ్వండి, మందు డబ్బులు అయిపోయింది. ఆల్రెడీ తాగేస్తున్నావు కదా, ఇంకా కావాలా? కావాలంకుల్. నీకేం పని పాట ఏం లేదా? తాగడం మీద పని అంకుల్. తాగడమే నీ పైన బాబు. తాగడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఇప్పుడు దాకా తాగడం వల్ల ఏమైనా సంపాదించింది కానీ ఏమైనా సాధించింది అని ఒకటే ఉందా? నేను ఎవరో తెలుసా అంకుల్? ఎవరబ్బా? నాకు ఎంత పెద్ద పదవి ఉందో తెలుసా? పదవా? ఏం పదవి? ఈ రాష్ట్ర తాగుబోతుల సంఘానికి ప్రెసిడెంట్ అంకుల్. అబ్బో, ఈ రాష్ట్రానికి తాగుబోతు సంఘం ప్రెసిడెంట్. గొప్ప పదవి ఉంది కానీ తాగడం ఎందుకు బాబు మానేసి? ఎందుకు అవసరమా? ఏ వదిలేండి అంకుల్, అని చెప్పండి, నేను వెళ్తా. ఇదిగోరా బాబు, తీసుకెళ్ళి 100 రూపాయలు. నువ్వు వెళ్ళిపోరు నా దగ్గర నుంచి అర్జెంట్గా. మీకు ఎవరికైనా కావాలా? మందంటే నాకు ఇష్టం. ఏంట్రా బాబు, మనుషులు అందరూ ఇలా తయారయ్యారు. ఫ్యూచర్లో వద్దాం అనుకున్నా కానీ ఒకడేమో ఇయర్ బడ్స్ పెట్టుకుంటున్నాడు, ఒకడికి ఏం ఆడుతున్నాను ఫోన్లో మునిగిపోయినావు అన్నారు. ఇంకోలేమో మోడల్ అని చెప్పి ఇష్టానుసారంగా వేషధారణ వేసుకున్నారు. ఇంకోలేమో సమయం సందర్భం లేదు, ఇష్టం వచ్చినట్టు చర్చికి వెళ్ళడానికి భయపడుతుంది. ఇంకోడేమో తాగుబోతుడు. అది ఎక్కడైనా ఒకే దగ్గర ఒకేలా ఉంటారు కానీ తాగుబోతారు. ఇంకోడేమో సిగరెట్ తాగుతూ చిన్న వయసులో ఉన్నారు. అసలు ఫ్యూచర్లో వచ్చి ఇంకా డెవలప్ అవుతారు అనుకున్నాం కానీ అసలు మనుషులు ఇష్టానుసారంగా జీవిస్తూ బతుకుతారు. ఇలాంటి ఇంకా దారుణాలు ఎన్నిగానో చూడాలి ఏమో బాబోయ్. ఎవరు చర్చికి వెళ్తున్నారు? హాయ్ బ్రదర్, వందనాలు. చర్చికి వెళ్తున్నారా? చర్చికి వెళ్తున్నాను. నేను కూడా ట్రైన్ మిషన్ లో వచ్చి ఇక్కడ ఎత్తిపోయాను. అవునా? నేను కూడా టైం ట్రావెల్ నుంచి వచ్చాను. ఇరుక్కుపోయాడంటే మీకు ఎలాగ ఇక్కడ మీ దగ్గర మెషిన్ పోయిందా? మెషిన్ పోయిందా? సరే, నా మెషిన్ ద్వారా వెళ్ళొచ్చు. కానీ మీరు ఇక్కడ కొంతమంది చూసారా జనాలు ఎలా ఉన్నారు? చూస్తూనే ఉన్నాను వచ్చిన కానీ. నేనైతే షాక్ అయిపోయాను. ఇష్టం వచ్చినట్టు ఉన్నారు ఇక్కడైతే. కొంతమంది ఇష్టానుసారంగా వేషధారణ చేసుకుంటున్నారు, మోడల్స్ అంటున్నారు, త్రాగుబోతులు, చిన్న వయసులో సిగరెట్లు తాగుతారు. ఒకడేమో 10 మంది లవర్లు మెయింటైన్ చేస్తారు, పెళ్ళేమో ఇంకొని చేసుకుంటున్నాడు. అసలు ఇష్టానుసారంగా చేస్తున్నారు. వాళ్ళందరూ మీరు కూడా చేసే ఉంటారు. అయితే నేను ఈ మెషిన్ ద్వారా మిమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతాను, ఎందుకంటే దీని ద్వారా వెళ్ళిపోవచ్చు లాస్ట్లోకి, మన టైంలోకి. అయితే నేను ఒకసారి వాళ్ళందరికీ వాక్యం చెప్పాలనుకుంటున్నాను. అసలు ఏంటి ఇలా తయారు, ఫ్యూచర్లో ఎలా ఉంటారు ఏంటంటే ఒకసారి వాళ్ళకి మనం వెళ్ళేటప్పుడు చెప్పేసి వెళ్దాం. ఒక 2 నిమిషాలు వాళ్ళందరూ నేను తీసుకొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. సరే సరే, మీరందరూ రండి, మీతో మాట్లాడాలి, తొందరగా రండి.
మీరందరూ రండి, మీతో మాట్లాడాలి ఫాస్ట్గా, మాకు టైం లేదు. మీరు ఎలా ఉన్నారు అంటారు? ఎవరా వీళ్ళంతా? మీ అందరూ నేను చూసాను ఆల్రెడీ. మీరు ఇష్టం వచ్చినట్టు జీవితం జీవిస్తూ ఉన్నారు. మీ అందరికి ఒక విషయం చెప్పాలి. నేను ఇతను పాస్ట్లో నుంచి ఫ్యూచర్లోకి వచ్చాం. ఫ్యూచర్లోకి వచ్చిన తర్వాత ఇంకా మనుషులు మంచిగా డెవలప్ అవుతారు, మంచిగా ఉంటారు అనుకున్నాం. కానీ నాకు ఒకసారి మీరందరూ నాకు ఒక సమాధానం, మీలో ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు? అప్పుడు అందరు క్రిస్టియన్సేనా? అంటే మన క్రిస్టియన్స్ ఇలా తయారయ్యారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే, మీరు క్రిస్మస్ అని ఎంతమంది తెలుసు? అసలు క్రిస్మస్ అంటే ఏంటి? యేసుక్రీస్తు అంటే తెలుసా? యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు భూమి మీదకి? తెలియదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వాక్యం కావాల్సింది క్రైస్తవులకి అన్నమాట. ఇప్పుడున్న జనరేషన్లో మీ అందరూ ఒక 5 నిమిషాలు ఆయన చెప్పేది వినండి. ఆయన చెప్తున్నది మాత్రమే వినండి. అందరూ ఆయన చెప్తారు, మీరు వినండి. ఓకేనా? అందరూ నాగుదాలు క్రైస్తవులుగా ఉన్నారని మాకు అర్థమైంది. మీరందరూ క్రైస్తవులు పిల్లలు అయినప్పుడు కూడా ఇష్టానుసారంగా లోకానుసారంగా జీవిస్తూ ఉన్నారు. కాబట్టి మీకు ఒక విషయం చెప్పి మేము మరి వెళ్ళిపోతాం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చారంటే నశించిపోతున్న వారి గురించి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. లోక 19:10 ప్రకారం నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఆయన వచ్చారు. కాబట్టి మీరందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి మరి క్రీస్తుని అంగీకరించినట్లయితే మనం నిత్యము సంతోషంగా ఆనందంగా ఉంటాం. కాబట్టి ఆ యొక్క వార్త ఈరోజు జరుగుతున్న క్రిస్మస్. ఓకే, అందరికి అర్థమవుతుందా? కాబట్టి అందరూ దేవుణ్ణి నమ్మాలి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారే రక్షణ పొందుతారు, వారే పరలోకానికి అర్హులు. ఓకేనా? థ్యాంక్ యూ. అందరు విన్నారా? చూడండి, అయితే ఇప్పుడు మీరు అందరు మంచిగా ఉంటారా? అందరు రియలైజ్ అవ్వండి. ఒకసారి అందరు కళ్ళు మూసుకోండి, ప్రేయర్ చేసుకోండి, అందరు ఒప్పుకోండి. మీరు ఎలా ఉన్నారో తెలుసు కదా. ఇష్టం వచ్చినట్టు ఒకలేమో మేకప్లు వేసుకుంటూ చర్చిలకు ఆలస్యంగా వెళ్తూ పాస్టర్ గారు గద్దించినా కూడా ఇష్టం వచ్చిన సారంగా ఉంటున్నారు. ఒకరేమో మోడల్ అని ఇష్టం వచ్చిన వేషధారణగా ఉంటున్నారు. ఒకరేమో అమ్మాయిని ప్రేమించుకుంటున్నారు, ఒకరేమో తాగుబోతాడు ఉంటారు, ఒకరేమో గేమర్ అని ఫోన్లకు అడిక్ట్ అయిపోయారు, ఒకరేమో సిగరెట్లతో ఉంటున్నారు. మీరందరూ ఇప్పుడే రియలైజ్ అవ్వండి. విన్నాననుకుంటివి కానీ గ్రహింపకున్నావా, చూసాననుకుంటూనే తెరువాలేకున్నావా, దగ్గరగా ఉంటూనే దూరాన నిలిచేవా, త్రోవను జారా విడిచి కుడి ఎడమకు తప్పావా, పాపేచ్చలతోటి క్రీస్తేసుని మరిచావా, తన గాయములను రేపుటకు కారకుడై ఉన్నావా, నిక్కమురా లోకము చెడ్డదిరా, తక్షణమే మేలుక సోదరా, ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా, నిక్కమురా లోకము చెడ్డదిరా, తక్షణమే మేలుక సోదరా. అందరు ఈ క్షణం మీరందరూ మారు మనసు పొందుతారా? యేసయ్య సొంత రక్షణ అంగీకరిస్తారా? ఓకే, మేము పాస్ట్లోకి వెళ్ళిపోతున్నాము. మీరు అందరు మంచిగా ఉంటారని కోరుకుంటున్నాము. ఓకేనా? వెళ్ళొద్దా? ఒకటి చెప్పేదేనండి, మేము పాస్ట్లోకి వెళ్ళినా, మీరు ఫ్యూచర్లోకి వచ్చినా, మేము మరణించినా, మీరు మరణించినా, మనందరం ఒక దగ్గర కలుస్తాం. అదే పరలోకం, అదే నిత్య జీవితం. మీరందరూ యేసుక్రీస్తుని సొంత రక్షకుడు అంగీకరించుకుని ఎవరైతే తన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి సొంత రక్షకుడు అంగీకరించి ఆయన మార్గంలో నడుస్తారో మనందరం ఎక్కడ కలుస్తాం? పరలోకంలో. సో అందరం అక్కడ కలుద్దాం. ఓకేనా? అందరూ వెళ్తాం. అసలైన క్రిస్మస్ అంటే ఏంటి? యేసుక్రీస్తు భూమి మీద జన్మించడం కాదు, యేసుక్రీస్తు మన హృదయంలో. అందరికీ హ్యాపీ క్రిస్మస్.